హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. మొత్తానికైతే రంగరాజన్ గారి మీద దాడి అనేది యావత్ హిందువులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవ్వరు కూడా దీన్ని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే అసలు హిందూయిజం పేరుతో దాడి చేయడం అన్నది నిజంగా ఒక నీచం. ఎందుకంటే అసలు అలా చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న ఏ హిందువైనా సరే ప్రతి ఒక్క అంశాన్ని హిందువులకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు చాలా ఇష్టంగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క అంశం ఏ అంశమైనా సరే. ఇప్పుడు చిలుకూరు బాలాజీ గారి రంగరాజన్ గారి విషయం మనం చూసుకున్నట్టయితే ఆయన ఇప్పుడు కాదు, సీనియర్ మోస్ట్ అర్చకులు ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్లో. ఎన్నో ఏండ్లుగా ప్రతి ఒక్క హిందువు బాగుండాలి అని చెప్పేసి కోరుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద రాఘవరెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి వెళ్ళి బెదిరించి భయపెట్టి ఆ టార్చర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రాఘవరెడ్డి గారు వెళ్తున్న దారి కరెక్టే. ఇప్పుడు రామరాజ్యం రావాలి, 2024 కంతా భారతదేశం మొత్తం రామరాజ్యం రావాలి అని చెప్పేసి రాఘవరెడ్డి గారి స్టేట్మెంటు, ఆలోచన అది కరెక్టే. రామరాజ్యం రావాలి, ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటారు హిందువులు. బట్ రామరాజ్యం రావాలంటే దారేది? ప్రజాస్వామ్యబద్ధంగానా లేకపోతే బెదిరింప? ఏది దారి? బెదిరింపు అయితే దారి కాదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగానే రామరాజ్యం అనేది రావాలి. బెదిరించో భయపెట్టో రామరాజ్యం తీసుకురాలేరు. అసలు రామరాజ్యంలో బెదిరింపులకి భయపెట్టడానికి అసలు స్థానం ఎక్కడిది చెప్పండి మీరే. రామరాజ్యం అంటేనే శాంతియుతంగా జరగాల్సిన పరిపాలనది. ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. ఒకరినొకరు విమర్శలు చేసుకోకూడదు, ఒకరినొకరు గొడవలు పెట్టుకోకూడదు. ఇలాంటి రామరాజ్యంలో కావాలనుకుంటున్న ఏదైతే రాఘవరెడ్డి గారు కావాలనుకుంటున్న రామరాజ్యం, ఆయన కోరుకుంటున్న రామరాజ్యంలో ఇలాంటి దాడులనే ఉంటాయా? ఒకసారి రాఘవరెడ్డి గారు మీరే ఆలోచించండి. ఎందుకంటే దీన్ని ఎవ్వరు కూడా హర్షించట్లే. ఇప్పుడు కింది స్థాయి నాయకుల దగ్గర నుండి పై స్థాయి కేంద్ర మంత్రుల వరకు కూడా అందరూ రాఘవరెడ్డి గారిని విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ గారు కూడా దీని మీద చాలా ఫైర్ అయ్యారు. అరే, బండి సంజయ్ గారు కూడా హిందువే కదా. ఒక హిందూ అయి ఉండి ఇంకో హిందువుని ఎప్పుడన్నా ఆయన ఇబ్బంది పెట్టిన ఘటనలు ఎక్కడైనా చూశారా ఆయన జీవితంలో? ఎదగడానికో లేకపోతే పాపులారిటీ అవ్వడానికో. వేరే మతం మీద కొంచెం హార్ష్ కామెంట్స్ అనేది చూసాం, కానీ ఒకే మతానికి సంబంధించిన వ్యక్తుల మీద, హిందువుల మీద ఆయన ఎప్పుడే కానీ అసలు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. అంతేకాదు, ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా బీజేపీలో ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి, ఆయన కూడా ఎప్పుడే కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కానీ ఆయన చూడలేదు. బీజేపీ నాయకులు మనందరికీ తెలుసు, బీజేపీ నాయకులు హార్డ్ కోర్ హిందూస్. వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి దాడులు అనేవి చెయ్యలేదు. అలాంటి వ్యక్తులే సైలెంట్గా ఉండి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు హిందూ మతాన్ని పైకి తీసుకెళ్తుంటే, రాఘవరెడ్డి గారు లాంటి వ్యక్తులు వచ్చేసి ఆ ప్రధాన అర్చకుల మీద దాడి చేయడం అంటే ఎంత దారుణమైన ఘటన చెప్పండి. ఇలా ఆయన ఒకటే రాలేదు, ఎంటైర్ గ్యాంగ్ని వేసుకొచ్చారు. 20 మంది దాకా ఉన్నారంటే 20 మంది దాకా ఉన్న వ్యక్తులు వచ్చి పాపం ఒక ముసలాయన, వయసు మాలిన ముసలాయన మీద దాడి చేయడం అంటే అసలు దాన్ని ఏ రకంగా చూడాలి? అసలు మనం కరెక్ట్ అంటారా? ఇప్పుడు మీరు వెళ్తున్న దారి, మీరు ఎంచుకున్న ఏదైతే ఉందో పాత్, అది కరెక్టే. కానీ మీరు ఇలాంటి ఘటన గనక చేసుకుంటూ వెళ్తే అది ఎప్పటికన్నా మీకు ప్రమాదం. రాఘవరెడ్డి గారికి ఇప్పుడు చూడండి, ఆయన మీద కేసు ఫైల్ అయింది, ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు నేను చాలా సోషల్ మీడియాలో చాలా చదివాను ఆయన గురించి. ఆయన అసలు సపరేట్ రాజ్యాంగమే ఆయన రాసుకున్నారట. ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, చీఫ్ జస్టిస్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన రాసుకున్న రాజ్యాంగం ప్రకారమే నడవాలంట. భారత రాజ్యాంగం ప్రకారం ఆయన నడవడంట. హిందూయిజంలో వేరుందంట, వేరేలా ఉందంట లా.
ఆ లా ప్రకారమే ఆయన ఫాలో అవుతాడంట కానీ ప్రస్తుతం ఇండియన్ లా అనేది ఆయన ఫాలో అవ్వడంట. ఇలాంటివి చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో ఆయన గురించి. సో మొన్నటి వరకు రాఘవరెడ్డి గారంటే ఎవరికి తెలియదు. బట్ ఇవాళ రాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరిట ఒక పూజారిని చిత్రహింసలు పెట్టిన వ్యక్తిగా ముద్రపడిపోయారు కదా. ఇక మీకు ఎవరైనా ట్రస్ట్ చేస్తారా? ఎవరన్నా నమ్ముతారా? సో మొన్నటి వరకు చాలామంది కూడా ఇదే రాఘవరెడ్డి గారి దగ్గర ఇదే హిందూయిజం సంబంధించి యాక్టివిటీస్ పాల్గొనడానికో లేకపోతే ఆయన చేసే సేవా కార్యక్రమాలు, హిందూ పేరు మీద చేసే సేవా కార్యక్రమాలు నచ్చో చాలామంది ఆయన దగ్గర జాయిన్ అయ్యారు. చాలామంది ఎంప్లాయీస్గా కూడా ఆయన హైర్ చేసుకున్నారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే హిందువులు ఈయన దగ్గర చేరాలంటే ఇప్పుడు మళ్ళీ భయపడే పరిస్థితి వచ్చేసింది కదా. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇప్పుడు ఈ అంశం అనేది. మొన్నటి వరకు మతానికి సంబంధించిన అంశం ఉంటే ఇప్పుడు కంప్లీట్ పొలిటికల్ టర్న్ అనేది తీసుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే రంగరాజన్ గారితో ఫోన్లో మాట్లాడారు. కేటీఆర్ గారు డైరెక్ట్ వెళ్ళి పరామర్శ చేశారు. అలాగే బండి సంజయ్ గారు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, సో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తన సపోర్ట్ రంగరాజన్ గారికే ఉంటుందని చెప్పేసి మద్దతు ఇచ్చారు ఆయన. అనేక మంది కొండా సురేఖ గారు వెళ్ళి కలిశారు, పరామర్శ చేశారు ఆయన రంగరాజన్ గారు. ఎవరే కానీ హిందూ మతం పేరు మీద దాడులు చేస్తే ఎవరే కానీ యాక్సెప్ట్ చేయరు. హిందూ మతం మీరు అందులో ఆ వీడియోలో చాలా క్లారిటీగా ఉంది. మీరు హిందూ మతాన్ని మీరు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మీరు కోరుకున్నారు, అది తప్పు లేదు. సపోర్ట్ కోరుకోవడం అన్నది మన ఇష్టం, మనం అడగడం వరకు మన ధర్మం. అంతేగాని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, అసలు మీకు హిందూ మతం గురించి మీకేం తెలుసు, ఆలయ అర్చకులుగా ఆ పోస్ట్ని మీరు రిజైన్ చేసేయండి, ఆలయాన్ని మాకు అప్పచెప్పేయండి అని చెప్పేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఇకనైనా ప్రస్తుతానికైతే పాపం రాఘవరెడ్డి గారు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత మేబీ ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా గనక డెఫినెట్గా హిందూయిజం లేకపోతే హిందూ మతం వ్యాప్తి చెందాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా నాలాంటి వారు, మనలాంటి వారు అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఆయన ఎంచుకున్న దారిలోనే ఇది బెదిరించో భయపెట్టో ఇలా వెళ్తే మటుకు ఆయనకు కూడా లైఫ్ ఇరకాటంలో పడిపోయినట్లే. లా అనేది చూస్తూ ఊరికే ఉండదు కదా, ఖచ్చితంగా యాక్షన్లు అనేది తీసుకుంటారు కదా. ఆయన మేబీ నాకు ఈ లా వర్తించదు అని చెప్పేసి ఆయన అనుకున్నా సరే ఆయన ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియన్ లానే వర్తిస్తుంది, ఇండియన్ చట్టాల ప్రకారంగానే ఆయన కూడా నడుచుకోవాలి. మరి చూద్దాం ఈ అంశం ఎంతవరకు వెళ్తుందో. మరి ఈ అంశం మీద ఇప్పటికీ అనేక మంది నాయకులు కూడా స్పందించారు. మరి ఈ దాడి హిందూ సంఘాలు కూడా చాలా తీవ్రంగా తీసుకున్నాయి ఈ దాడికి సంబంధించిన వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇది వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.